ఏ కొడుకు కావాలని చాలా కోరుకునేది మీకు? అలాగేం లేదండి. ఏంటంటే ఒక ఇంటర్వ్యూలో విన్నా నేను నా పూజలు మెచ్చి అల్లా నాకు కొడుకును ప్రసాదించాడు అని అన్నారు. ఎగ్జాక్ట్లీ. ఏంటి అంటే కొడుకు కావాలన్నంత కోరికగా ఉండిందా అల్లా ప్రసాదించాడు? అంటే అది అల్లా ప్రసాదించాడంటే మా ఫాదర్ చనిపోయిన తర్వాత ఎంత మంచి లైఫ్ ఇచ్చిన నాకు ఏం చేస్తే బాగుంటుంది, ఒక ట్రస్ట్ పెట్టుకుందాం. ఆ ట్రస్ట్ పెట్టుకున్న తర్వాత 48 అవర్స్లో మా వైఫ్ 8th మంత్ 9th మంత్ తగిలింది. జనరల్ చెకప్కి వెళ్తే ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేసేయాలి అన్న. అదేంటండి అన్న, ఇంకా టైం ఉంది కదా. లేదమ్మా అన్న. అంటే అది భగవంతుడు ఉన్నాడు కాబట్టి, అల్లా ఉన్నాడు కాబట్టి నేను నమ్ముతున్నాను. సో అందుకోసం మా నాన్నగారి పేరు పెట్టుకున్నాను. ఓకే. అల్లా ఉన్నాడు అనే బదులు దేవుడు ఉన్నాడు అనొచ్చు కదా. దేవుడు అంటే దేవుడు ఉన్నాడు, అల్లా ఉన్నాడు. నేను అలీ గారు ఇలా మాట్లాడడం వల్ల అలీ గారికి మత పిచ్చి ఎక్కువ అంటున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. వాళ్ళు అలా అనుకుంటే వాళ్ళు పిచ్చి, అది నాకైతే అది లేదు. అన్ని వర్గాలు చూస్తేనే ఎవడైనా గొప్పవాడు అవుతాడు. ఖచ్చితంగా ఒక వర్గం వచ్చి చూస్తేనే ఒక్కడు ఎవడు గొప్పవాడు అవ్వడు. ఎందుకంటే నేను ట్రస్ట్ పెట్టుకున్నాను. ఒక హిందూ చనిపోయినా, ఒక క్రిస్టియన్ చనిపోయినా, ఒక ముస్లిం చనిపోయినా, ఏవైతే కర్మకాండాలు ఉంటాయి కదా, దానికి ఎంత ఖర్చు అయినా కూడా అది నేనే నా ట్రస్ట్ భరించుకుంటుంది. మరి అలా అనుకుంటే ఓన్లీ ముస్లిమ్స్ చచ్చిపోతే వాళ్ళ వరకే మీరు చూసుకోండి అని ఎందుకు చెప్తాను? ఏంటి డిఫరెన్స్ అండి మనిషికి? అంటే అలా పుట్టించేవాళ్ళు ఉన్నారు కాబట్టి నేను వాళ్ళ సంస్కారం. నాన్నగారి పేరు మీద ట్రస్ట్ పెట్టారు, బాగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎస్. అలీ గారి సంపాదనలో ఇన్కమ్ ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి ట్రస్ట్ని అడ్డం పెట్టుకున్నారు అనేవారు కూడా లేకపోలేదు. అదే చెప్తున్నాను కదండి. ఏంటంటే భగవంతుడు మన బాడీలో అన్ని చోట్ల వెముక ఇచ్చాడు. నాలికి వెముక ఉండదు, నరాలే ఉంటాయి. అది ఏమైనా మాట్లాడుతుంది. వాళ్ళు మాట్లాడతారు, మనం పడాలి, అంతే. దట్స్ ఇట్. అంతే తప్ప అలా అనుకున్న వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. కానీ ఒక మనిషిని మనం ద్వేషిస్తున్నప్పుడు ఇలా వేలు చూపిస్తే 3 ఏళ్ళు మన వైపు చూస్తున్నాయి. ముందు నువ్వేంటో చూసుకో, అవతల గురించి నీకు అనవసరం. నేను ఏ రోజు ఏ ఇంటర్వ్యూలో కూడా నాకు ఈ మతం అంటేనే ఇష్టం అని నేను ఎప్పుడు చెప్పలా. అలా పుట్టించాను. సరే, ఓకే కానివ్వండి. సో ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చెప్పినందుకు నేను ఏమీ బాధపడిపోయి నేను ఫీల్ అయిపోయి ఇంకా వద్దు, నాకు నన్ను ఇలాగ అంటున్నారు, అలా అంటున్నారు అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వనండి. ఎందుకంటే మంచి మనుషులకే బురద జల్లుతారు. ఆల్రెడీ బ్యాడ్ ఉన్నోళ్ళ మీద ఎంత జల్లినా తుడుచుకొని వెళ్ళిపోతారు. కానీ మంచోళ్ళ మీద జల్లనండి, ఓకే జల్లించుకుంటాం, జల్లండి, తప్పేముంది దాంట్లో. అలా చెప్పడం వల్ల నేనేం ఫీల్ అవ్వను. ట్రస్ట్ ద్వారా ఇంకా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు? ఇంకా ట్రస్ట్ యొక్క సేవా కార్యక్రమాలు ఏమైనా విస్తృతపరిచే అవకాశం ఉందా? ట్రస్ట్ ద్వారా ఇప్పుడు నేను చేసేది చాలా చోట్ల బోర్లు వేయించాం, కొన్ని వాటర్ ఫిల్టర్స్ పెట్టాం. సెంట్రల్ జైల్ రోడ్లో, రాజమండ్రిలో సెంట్రల్ జైల్ రోడ్లో. అండ్ ఇప్పుడు పెన్షన్స్ ఇస్తుంటాం ఎవ్రీ మంత్. ఒక 40 మెంబర్స్కి ఎంత ఇస్తున్నారు? 500 రూపీస్ చెప్పిన. ఖచ్చితంగా ఏ డేట్ ఇస్తారు? 1వ తారీఖుకి వెళ్ళిపోతుంది. ఓకే. అది మహమ్మద్ బాషా చారిటబుల్ ట్రస్ట్. నేను నా ట్రస్ట్ మీద నేను ఎవరి దగ్గర నుంచి నేను పెట్టుకుందాం ఇవ్వండి అని చెప్పలేదు. నా సంపాదనలో 25% ఫండ్స్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేయాలి, ఆ ట్రస్ట్కి వెళ్ళిపోతుంది. అది చాలామంది అనుకుంటారు ఇన్కమ్ ట్యాక్స్ తప్పించుకోవడానికి. నా ఫాదర్ ఏది జమీందారు కాదు, మా తాతలు ఏది వాళ్ళు జమీందారులు కాదు, మాకు ఈ ఆస్తులు ఇవ్వడానికి. ఇది నా సొంత సంపాదనతోటి నేను పెట్టుకున్నా, అంతే తప్ప ఇన్కమ్ ట్యాక్స్ తప్పించుకోవడానికి కాదు. ఆల్రెడీ సర్వీస్ ట్యాక్స్ బోర్డులు కడుతున్నాం, ఇన్కమ్ ట్యాక్స్ బోర్డులు కడుతున్నాం, జిఎస్టీలు కడుతున్నాం, దాంట్లో షబాష్ అనిపించుకున్నాం. ఎందుకంటే మనకి ఇస్తున్నారు కాబట్టి, తీసుకుంటున్నాం కాబట్టి తప్పించుకోవడానికి అవకాశం లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడంతా వైటే, బ్లాక్ ఎవరిదని నడుస్తలేదు. బ్లాక్ లేదు, బ్లాక్ షర్ట్ వేసుకొచ్చా, మీరేమో లోపల వేసుకొచ్చారు, నేను బయట వేసుకొచ్చాను, గ్రీన్ అదే చూశాను. సో అట్టగా చాలామంది ఏం చేస్తారంటే వెబ్సైట్లలో ఆలీ ఇల్లు చూస్తే మీ కళ్ళు చెదిరిపోతాయి, చూస్తే ఇంటి లోపల స్విమ్మింగ్ పూల్, తర్వాత రూములు చూస్తే అది ఏదో హోటల్లో ఫోటోలు తీసేసి పెట్టేశారు. సుమా ఇల్లు చూస్తే కళ్ళు బెదిరిపోతాయి, అదేంటో. ఇప్పుడు అందమైన ఇల్లు కాదు మీది, అంత అందమైన ఇల్లు కాదు మాది. ఏదో మా స్థాయికి మేము కొనుక్కున్నాం తప్ప అవన్నీ ఫేక్.
అంటే కట్టించిన ఇల్లు కొనుక్కున్నారా లేక మీరే కట్టించుకున్నారా? విల్లా కట్టింది మేము కొనుక్కున్నాం. ఓకే. దాంట్లో బ్రహ్మానందం గారు ఎన్ని బెడ్రూమ్స్? బ్రహ్మానందం గారు 5 బెడ్రూమ్స్. బ్రహ్మానందం గారు, సాయి కుమారు, నేను, క్రికెట్ ప్లేయర్ వివిఎస్ లక్ష్మణ్ గారు, హైదరాబాదు ఓయూ కాలనీ. అంటే నాకు అన్నం లేదు. నేను సంపాదించుకునే టైంలో అరే నువ్వు ఇది చేసుకో, నువ్వు అది చేసుకో అని చెప్పేవాళ్ళు లేరు. ఎందుకంటే మా ఫాదరు 2000లో చనిపోయారు. ఆయన నా సక్సెస్ చూశారు. తర్వాత నేను ఎంతసేపు యాక్టింగ్ చేయడమే తప్ప ప్రాపర్టీ చేసుకోవాలి అని లేదు. ప్రాపర్టీ చేసుకోవాలి. మరి అలీ గారేమో ప్రాపర్టీ చేసుకోవాలి లేదంటున్నారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో పెద్ద ఎత్తున స్థలాలు కొనుగోలు చేశారు. ఎయిర్పోర్ట్ మొత్తం నాదే. అంతేనంటారా? ఏంటంటే సొంతూరులో ఏదైనా కొనుక్కోవాలని ఆశ తప్ప. అంటే ఎలా ఉంటుంది చెప్తాను. సార్ ఇక్కడ పలానా ల్యాండ్ ఉంది, ఒకసారి చూడండి. అవునా? అదేదా. ఈ గ్యాప్లో ఎవడో ఒకడు నేను చూస్తుంది ఫోటో తీస్తాడు, అది పెడతాడు. అలీ గారు మొన్నే కొన్నాడు ఇదంతా అని పక్క ల్యాండ్ వేరే వాళ్ళకి పంపిస్తారు. అదొక బిజినెస్ టాక్టిక్స్. అది అంతే. మీరేం కొనలేదు? నేను కొనుక్కున్నా, నాకుంది. కానీ మీరు అనుకున్నంత రేంజ్లో పదుల సంఖ్యలో కొన్నారు. వాళ్ళ ఫ్రెండ్ బివిఎం రెడ్డి గారితో మొత్తం సంప్రతి ఆయన రాజమండ్రిలో నా ప్రాపర్టీకి ఆయన బినామీయా? అలాగే ఆ బినామీగా పెట్టి కొనుగోలు చేస్తున్నారు. ఆయన మిత్రుడు బినామీ, ఆయనకు ఫ్రెండ్ అండి. అంతేనా? ఆయన నా ఫ్రెండ్. ఏది చేయాలని ఆయనతో సంప్రదించి అంటే రాజమండ్రి ఫ్రెండ్, తను అక్కడే ఉంటుంటాడు, నేను ఇక్కడ ఉంటాను. ఏదన్నా నేను ఆ సజెషన్ తీసుకుంటా. ఇప్పుడు మీది అనంతపురం చెప్పారు. అనంతపురం గురించి నాకు తెలియదు. అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎస్ నాది. అది. సో గుత్తిలో ఇప్పుడు సార్ నాగరాజు గారు ఇక్కడ ఏదన్నా మంచి సైట్ ఉంటే ఇప్పించండి అంట. నేను మీతో పాటు వస్తా, మీకు ఎంత కావాలో నన్ను అడుగుతారు. మీరు చూడండి సార్, ఒక 2-3 ఎకర్స్ మంచిది ఏదన్నా రోడ్డు బిట్టుగా అని అడుగుతాం. ఈ గ్యాప్లో 100 ఎకరాలు కొనిసాడు నాగరాజు, తీసుకొచ్చాడు అలీని, ఇదంతా కొనిసాడు అంటారు. అంటే వాళ్ళు అమ్ముకోవాలి, అమ్మేసుకొని చేతులు కడిగేసుకుంటే అయిపోతుంది. సో ఏంటంటే అక్కడ ఒక స్టార్ని వాడతారు. ఇది నాగార్జున గారిది, మొన్నే ఇక్కడ ప్రభాస్ కొన్నది, 150 ఎకరాలు, ఇదేం మహేష్ బాబుది అంటుంటారు ఎక్కడికి వెళ్ళినా. అది నిజంగానే వాళ్ళదో కాదు మాకు తెలియదు, కానీ అట్టా క్రియేట్ చేసి దాన్ని తోసేస్తారు. సో అట్టాగా అంతే తప్ప మీరు అనుకున్నంత కాదు. నాకు 18 ఎకరాలు ఉంది రాజమండ్రిలో. 18 ఎకరాలు. అది 2 చోట్ల, ఒకటి 10, ఒకటి 8. నేను ఎంత కొందాం అనుకుంటున్నాను ఎకరు? గెస్ట్ చేయగలను. 10 లక్షల ఎకరం. నెక్స్ట్ ఇంకా ఐ థింక్ అంతే 10-15 లక్షలు అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా అంతే, ఇంకే నెక్స్ట్ ఏం లేదు. ఇంకా చెప్పండి ఎంత? 3,75,000 ఎకరం కొన్నాను. ఓకే. ఇప్పుడు 99లో, అప్పుడు 20 years బ్యాక్. 20 years అండి కరెక్ట్గా. 20 years బ్యాక్ అంతే. అది ఆటోమేటిక్ ఏమవుతుంది, ఈరోజు ఒక 3 కోట్లు ఉంటుంది, గుట్లు పెడుతుంది. అంటే మీరు చెప్పినట్టు అది రోడ్డు మీద కాదు, లోపల ఎక్కడో. ఎందుకంటే ఆ రోజుల్లోనే రోడ్డు మీద ఎక్కువ ఉంది, మన స్థాయి అంత కాదు, మరీ 1 ఎకరం 2 ఎకరాలు కొనుక్కుంటే బాగోదు, తక్కువలో ఉన్న పర్లేదు చూడండి అని మా బావకి చెప్తే, మా బావ వెళ్ళి చూసి వచ్చి చెప్తే అలా కొనేసుకున్నాం. చాలామంది అనుకుంటారు అయ్యి బాబోయే అలీ అసలు దాని కాస్ట్ ఎంత ఉంది ఇప్పుడు? ఎంత అండి? 30 lakhs అంతే. 30 lakhs కోర్సుల ప్రాంతాలు అంటే లోపలికి బయటికి చాలా తేడా ఉంటుంది. 30 lakhs. ఒకప్పుడు హైదరాబాద్లో అదే జూబ్లీ హిల్స్లో గజం 3,000-4,000 రూపాయలు ఉన్నప్పుడు కొనుక్కోవాలంటే తెలియదు నాకు. ఎంత ఉంది ఇప్పుడు మీకు తెలిసి? గజం 1 కోటి రూపాయలు, 1,00,000 రూపాయలు ఉంటుందా గజం? ఎక్కువ ఉంది అనుకుంటారు కదా. అప్పుడు కొనుక్కుంటే బాగుండేది అని ఇప్పుడు అనుకుంటాను నేను. సో అది అంతేగాని ఇంకా 18 ఎకరాలు ఉంది కుండ బద్దలు కొట్టేసరికి.